హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు అయితే మా చిన్నాన్నోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే మా చిన్నాన్నోళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నానంటే మా చిన్నాన్నైతే కొత్త ఆడిచ్చిన బియ్యము కొత్త పెసలు అయితే తెచ్చాడంటండి. పులగం వండుతాకి అయితే రమ్మన్నాడు నన్ను. ఇంకా పులగం వండేసేసి మా చిన్నాన్న వాళ్ళ ఇంటి పక్కన అయితే ముసలోళ్ళు అయితే ఉంటారండి. 4 ముసలోళ్ళు దాకా ఉంటారు. వాళ్ళందరికీ అయితే పులగం వండి పెడదామమ్మ రమ్మన్నాడండి. మా చిన్నాన్నకి వాళ్ళంటే చాలా ఇష్టం అండి. మా చిన్నాన్న దగ్గరికి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ మా చిన్నాన్న దగ్గరికి వచ్చి అయితే అడుగుతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకైతే నేను ఈరోజు మా చిన్నాన్న పులగం అయితే వండించి వాళ్ళకి పెడతాడండి. మేము ఎలా పెడతామో ఏంటనేది మీకైతే చూపిస్తాం. పులగం అయితే వండుతున్నానండి పెసరపప్పుతో. ఇదిగోండి మా చిన్నమ్మ పెసలు అయితే ఏపేసి ఇసిరేసి ఉంచిందండి. పెసరపప్పు పులగం మనకు చాలా బాగుంటుందండి. ఇదిగోండి కొత్త బియ్యం అండి, ఆడిచ్చినవి. కేజీ బియ్యం 1/2 కేజీ పెసలండి. మనకి పులగం అనేది చాలా బాగా వద్దండి. సరిపోతాయి కదా, ఇవి ఉడిపోద్ది. అది తౌడు గట్ట లేకుండా ఉంటుంది. చీది ఎక్కడ పడద్దా? చీది వద్దే మరి అలాగా అది పైకి తీయచ్చు. ఈ లోటాడైతే పెసరపప్పును బియ్యం కలిపి ఈ లోటాడైతే పోసుకున్నాము. 3 లోటాలు నీళ్ళైతే పోసాను. అదే మనం అన్నం ఉడుకుతాకైతే డబల్ అయితే సరిపోద్ది. ఒకటి పోసామనుకో 2 వస్తే సరిపోద్ది. అన్నం ఉడుకుతాకి పులగం కాబట్టి మనం 3 పోసుకోవాలా. అదా సరే. ఇదిగోండి రోజైతే చిన్న స్టవ్ మీద అయితే వండుతామండి పులగం. మనకి 5 విజిల్స్ వస్తే మనకు పులగం అనేది చక్కగా ఉడికిపోద్దండి. 5 విజిల్స్ వచ్చేసినాయా? 5 విజిల్స్ వచ్చేసినాయి. ఒక మూత తీసి తిప్పి అడిగట్ల చూడండి. కుక్కర్లో పులగం అయితే చక్కగా ఉడికిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పులగం. మనం పెసర్లో సొంతంగా విసురుకున్నాం కదండి. బెల్లం ఏది చెక్కేద్దాం.
బెల్లం అయితే కుంది బెల్లం అయితే తీసుకున్నామండి. పులగంలోకి కుంది బెల్లం అనేది చాలా బాగుంటుందండి. ఇదిగోండి నెయ్యి. ఈ నెయ్యి అయితే మా చిన్నమ్మ పాలు కాసి మేకడ తీసేసి నెయ్యి అయితే తయారు చేసిందండి. ఇప్పుడు ఈ నెయ్యి ఉందని మేమైతే ఇప్పుడు పులగం అయితే వండుకున్నాము. చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యితో తింటే. ఇదిగో చూడండి చిన్నమ్మ కరగబెట్టు. పెట్టి చాలు. నేను మా బొడ్డి అక్కడ చల్లారి మామూలు సరే నువ్వు చొక్క డబ్బులకైతే రావేరా. తినే రుచి చూసి ఎలాగుందో చెప్పండి టేస్ట్. చెప్పు. ఇది అలాగైతే పొలగాలు ఉండేది. ఇప్పుడు పొలగాలు ఎవరు వండుతలేదు. ఇప్పుడు కొత్త తెలియదు. మరి ముందు చెప్పలేదు. నానంతే చాలా బాగుంది. ఆడిచ్చిన బియ్యం తెచ్చాడు. మరి మరి మొన్న ఏడో వీడియో తీశారు. వీడియో తీస్తే పిల్లల్ని చూసాడు ఎవరు గిఫ్ట్లు ఇచ్చారు. మీరు మిమ్మల్ని చూసి ఆ ముసలాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి వాళ్ళు పంపారు అనుకో ఇస్తాము. 200 బాక్స్ అది. అయితే మాకు కూడా వస్తాయి. ఆడ 10 మందికి లెక్కెట్టి ఇచ్చారు. మేము కొనలేక వర్లచ్చమ్మ ఏమీ చెప్తలేదు ఎంతకైనా. మేకల కాడ అని అందును ఇక్కడ ఏం చెప్తలేదు అంట. ఇదిగోండి బెల్లం చూడండి చక్కగా ఎలాగొందో మెత్తగా. ఎలాగొంది తలకాయ కూర చాలా బాగుంది. ఎంత వద్దు ప్రవీణ్ పండుని కాకాయి మీ మామని తమ్ముడు అందులో వేడి వేడిది నెయ్యి వేసింది బాగుందా? చాలా బాగుంది. తల స్నానం చేసావా? అమ్మ చేయించిందా? అంతా తింటాడా నెయ్యా? మామీ పెట్టలేదు కూర్చోబడా మేనమామను గౌరవించాలి. కూర్చో కింద కూర్చో. బాగానే ఉంది బాగానే ఉంది. తిని ఎలాగుందో చెప్పానే తమ్ముడు. మేము ఫస్ట్ వండేసిన పులగం అయితే ఇంకా వాళ్ళకి పెద్దవాళ్ళకి మా చిన్నాన్న వీళ్ళందరూ అయితే వాళ్ళతో కలిసి అయితే మా చిన్నాన్న అయితే తిన్నారండి. ఇంకా తర్వాత మళ్ళీ మేము వండుకుని ఇంకా మా తమ్ముడు మేము పిల్లలు అందరూ అయితే మేము తిన్నామండి. మళ్ళీ చెయ్యట్టుకోవాలా? బాగానే ఉంది.